టారిఫ్ల బాంబులు పేలుస్తున్నాడు ట్రంప్. ఇరాన్తో వ్యాపారం చేసే దేశాలపై 25% టారిఫ్లు విధిస్తామని ట్రంప్ బెదిరింపులకు దిగారు. భారత్కు పరోక్షంగా షాక్ ఇచ్చారు ట్రంప్. ఇప్పటికే రష్యా నుంచి చమురు కొనకుండా ట్రంప్ చేశాడు. ఇప్పుడు ఇరాన్తో బిజినెస్ చేయకుండా ట్రంప్ చేస్తున్నాడు. ఇరాన్ ప్రధాన బిజినెస్ భాగస్వామిగా భారత్ అయితే ఉంది. 2024-25లో ఇరాన్కు భారత్ $1.24 బిలియన్ విలువైనటువంటి ఉత్పత్తులు ఎగుమతి అయితే చేసింది. ఇక ఇరాన్ నుంచి $0.44 బిలియన్ విలువైన ఉత్పత్తిని దిగుమతి అయితే చేసుకుంది. ఇరు దేశాల మధ్య $1.68 బిలియన్ భారీ బిజినెస్ అయితే ఉంది. భారత్కు ప్రధానంగా ఇరాన్లోని చాబహార్ పోర్టుకు సంబంధించినటువంటి ప్రధానంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇక చైనాకు చెక్ పెట్టేలా ట్రంప్ ప్లాన్స్ వేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే వెనిజులా అధ్యక్షుడు మదురోను ట్రంప్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. వెనిజులా ఆయిల్ ఖాతాలను గుప్పెట్లో పెట్టుకున్నాడు ట్రంప్. మరోవైపు గ్రీన్లాండ్, క్యూబా పైన కన్నేశాడు ట్రంప్. ఇక గ్రీన్లాండ్ స్వాధీనం కోసం ట్రంప్ అయితే కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడటానికి మన్నెం కోటేశ్వరరావు గారు, ప్రముఖ విశ్లేషకులు సిద్ధంగా ఉన్నారు. కోటేశ్వరరావు గారు నమస్తే. నమస్తే. ఏం జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా? ట్రంప్ కొన్నాళ్ళు సైలెంట్గా ఉన్నాడు అని అనుకుంటే మళ్ళీ విరుచుకుపడ్డటువంటి పరిస్థితి ఉంది. వెనిజులాని హస్తగతం చేసుకోవడమే కాకుండా దీనికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం ఇరాన్ విషయంలో కూడా తీసుకుంటున్నటువంటి కఠిన నిర్ణయం. ఈ విధంగా మరి ఆధిపత్యం కోసమా, లేకపోతే నేను టారిఫ్లు విధిస్తూ ఉంటే ప్రపంచం మొత్తం నా గుప్పెట్లోకి వస్తుందనేటువంటి కారణమా, లేకపోతే ఏంటి ఆర్థికపరమైనటువంటి అల్లకల్లోలం కరోనా తర్వాత ఉన్నటువంటి సిచ్యువేషన్లో ట్రంప్ సృష్టించేటువంటి కల్లోలం నుంచి బయటపడుతుందా ఈ ప్రపంచం? ఆర్థిక భారం ఇంకెన్నాళ్ళు, లేకపోతే అసలు ఈ పరిస్థితులు ఇంకెన్నాళ్ళు అనేటువంటి కొన్ని క్వశ్చన్స్ కూడా రేజ్ అవుతున్నాయి కదా. భారత్ ఇరాన్ విషయంలో ట్రంప్ తీసుకునేటువంటి డెసిషన్స్ కావచ్చు, ఆ నిర్ణయం, దానికి సంబంధించి ఏం చెప్తారు? ఏకపక్షంగా విధిస్తున్నటువంటి టారిఫ్లైనా లేదా అంతర్జాతీయ చట్టాలు, ఐక్యరాజ్య సమితి నిబంధనలు, వీటికి విరుద్ధంగా అడ్డగోలుగా దేశాలను, ప్రాంతాలను ఆక్రమించుకోవడానికి, అదేవిధంగా దేశాధినేతలుగా ఉన్నటువంటి వాళ్ళని అపహరించడానికి తెగబడినటువంటి తీరు అడ్డగోలు వ్యవహారం తప్ప దీనిలో ప్రజాస్వామ్యం కానీ లేదా మానవ హక్కులు లేదా నిబంధనలు, అంతర్జాతీయ చట్టబద్ధమైన పాలన అనేటువంటి అంశాలు ఎక్కడా లేవు. ఇటీవల కాలంలో అమెరికాకు తగులుతున్నటువంటి ఎదురు దెబ్బల పూర్వరంగంలో ఇక మామూలుగా మాటలతో ప్రపంచం తన అదుపులోకి రాదు అనేటువంటి అంచనాకి వచ్చినట్లుగా కనిపిస్తూ ఉంది. అందుకనే అడ్డగోలు వ్యవహారానికి పాల్పడింది. ఇది ప్రపంచ గూండాగా మారింది తప్ప మరొకటి కాదనేటువంటిది మనకు వివిధ సందర్భాల్లో జరిగినటువంటి పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పుడు భారతదేశం మీద కూడా ఇరాన్తో మీరు వాణిజ్య లావాదేవీలు జరిపితే మీ మీద 25%, అంటే ప్రత్యేకంగా భారత్ అని పెట్టలేదు, ఇరాన్తో ఏ దేశం లావాదేవీలు జరిపినప్పటికీ 25% అదనంగా అపరాధ పన్నులు విధిస్తామని చెప్పేసి అమెరికా బెదిరింపులకు దిగిందంటే దానికి మిత్రుల, శత్రువుల, ఎవరు అనే దాంతో నిమిత్తం లేకుండా ఎవరైనా సరే నా కాళ్ళ కింద కుక్కిన పేనుల్లాగా పడి ఉండాలి అనేటువంటి సందేశాన్ని డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఇస్తున్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. అంటే ఈ పరిస్థితులు ఎంత దూరం వెళతాయి, ఎప్పుడు దీనికి ముగింపు అనే సంగతి పక్కన పెడితే కనీసం పాజ్ ఇస్తారా, లేకపోతే కామా పెడతారా అనేటువంటి ఒక మాట కూడా ఎన్నిసార్లు దెబ్బలు తిన్నప్పటికీ ఈరోజు ఒక మాట, తర్వాత రోజు మరొక మాట మాట్లాడేటువంటి పరిస్థితి. ఏం చేసినా కానీ ఇండైరెక్ట్గా కావచ్చు, డైరెక్ట్గా కావచ్చు, భారత్కి ఆర్థికంగా కోలుకోలేని తగులుతున్నటువంటి ఎదురు దెబ్బలు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటారు అసలు దీనికి సంబంధించి? గతంలో ఐరోపాలో జరిగినటువంటి యుద్ధాలు కావచ్చు, వలసల కోసం ప్రపంచంలో ఐరోపా దేశాలు వివిధ దేశాల్లో, ఉదాహరణకు మన దేశంలో ఫ్రెంచ్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు దెబ్బలాడుకున్నటువంటి విషయం మనకు తెలిసిందే. అందువలన అటువంటి చరిత్రను చూసినప్పుడు ఎప్పుడు ముగింపు పలుకుతుంది, ఎప్పుడు ఈ వెనక్కు తగ్గుతారు అంటే ప్రతిఘటన ఎదురైనప్పుడు, వాళ్ళకి సరైనటువంటి సమాధానం చెప్పేటువంటి వాళ్ళు ఉన్నప్పుడు వెనక్కు తగ్గుతారు అనేటువంటిది చరిత్ర సత్యం. మొత్తం ఐరోపాను తన ఆధీనంలోకి తీసుకోవాలని, దాంతో మొత్తం ప్రపంచాధిపత్యం కోసం ప్రయత్నించినటువంటి హిట్లర్ని
ఏ విధంగా ప్రపంచం అదుపు చేసిందో మనం చూసాం. ఇప్పుడు అలాంటి ప్రయత్నమే అమెరికా కూడా చేస్తా ఉంది. ఒక ఖండం అనేది లేదు. మొదట ఏం చెప్పారు, మాకు పశ్చిమార్ధగోళం అంటే అమెరికా ఖండాల్లోకి మరి ఎవడూ రావడానికి వీల్లేదు, ఆ ఖండాలు మావే, మా ఇష్టం, మేము ఏమైనా చేసుకుంటామని చెప్పేసి చెప్తున్నారు. మరి ఇప్పుడు గ్రీన్లాండ్ని మేము స్వాధీనం చేసుకుంటాము అని చెప్పేసి ఒక మాట, ఇరాన్లో ప్రజల ఆందోళన మీద అణచివేత కార్యక్రమం జరుగుతుంది కనుక ఇరాన్ కూడా మేము ఆక్రమించుకుంటామని, లేదా ఇంతకు ముందు గాజా ప్రాంతంలో ఉన్నటువంటి జనాన్ని అంతటినీ వెళ్ళగొట్టి ఆ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా మారుస్తామని చెప్పేసి ట్రంప్ చెప్పినటువంటి మాటల్ని చూసాం. అందుకని ఇది మొత్తం ప్రపంచానికే ఎక్కడ ఏ ప్రాంతం అవసరమైతే అది నాకు కావాలి అనేటువంటి పద్ధతుల్లో ఇవాళ అమెరికా ఉన్నది. ఇది అమెరికాకి బలమా లేకపోతే బలహీనత అంటే ఒక విధంగా బలహీనతకు చిహ్నం. తన యొక్క మిలిటరీ శక్తిని ఉపయోగించి బలవంతంగా ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంది. ఇలాంటి వాళ్ళు ఎవరు కూడా ప్రపంచం ముందు ప్రతిఘటన ముందు గతంలో నిలవలేదు. ఇప్పుడు కూడా అమెరికాకి లేదా ట్రంప్కి అదే గతి పడుతుంది. అయితే అది ఏ రూపంలో ఎంతకాలంలో పడుతుంది అనేటువంటి ఇప్పుడు మనం ఊహించలేం. అంటే నియంత్రిస్తున్నాడా, నియంతలా బిహేవ్ చేస్తున్నాడా, లేకపోతే మీరు అన్నట్లుగా ఇందాక స్వాధీనం చేసుకోవాలని చూసేటువంటి ధోరణి ఎందుకు ప్రపంచ దేశాలన్నీ మిన్నకుండిపోతున్నాయి అనేటువంటి మాట ఏ క్షణమైనా సరే ఇరాన్ మీద యుద్ధం ప్రకటించేటువంటి అవకాశం కానీ, మీరు అన్నట్టుగా హస్తగతం చేసుకోవడం కానీ, ఈ పరిణామాలన్నిటికీ సంబంధించి ఎందుకు కొన్ని దేశాలు మౌనం వహిస్తున్నాయనేటువంటి ప్రధాన ప్రశ్నగా కూడా ఉంది కదా కోటేశ్వర గారు. దాని నియంత్రణ అంటేనే నేతృత్వానికి బాట వేసినట్టు కదా. ఒక దేశాన్ని నియంత్రించడానికి మరొక దేశానికి రైటే ఉన్నది. వాళ్ళ ఐక్యరాజ్యసమితి నిబంధనల ప్రకారం ఎక్కడైనా ఏదైనా అదుపు తప్పితే ఏదైనా చర్య తీసుకోవాల్సి వస్తే ఐక్యరాజ్య సమితిలో తీర్మానం చేసి అటువంటి వాటిని అంతర్యుద్ధాలు వచ్చినా లేకపోతే మరొకరు దాడి చేసినా పీస్ కీపింగ్ ఫోర్సా లేకపోతే ఏం చేయాలి అనేటువంటి దాన్ని ఐక్యరాజ్య సమితి కదా నిర్ణయించాల్సింది, నియంత్రించాల్సింది, నిర్ణయించాల్సింది ఐక్యరాజ్య సమితి. కానీ నా చట్టాల ప్రకారం, నేను చేసుకున్నటువంటి చట్టాల ప్రకారం నేను ఏమైనా చేయొచ్చు, ఏ ప్రాంతాన్నైనా నియంత్రించవచ్చు అనేటువంటిది నిరంకుశత్వం, ఫ్యాసిస్టు ధోరణి తప్ప మరొకటి కాదు. అందువలన ఇప్పుడు జరుగుతున్నది అదే. అయితే మీరు అన్నట్టుగా కొన్ని దేశాలు మౌనం పాటిస్తున్నాయి, కొన్ని దేశాలు మన దాకా రాలేదు కదా, వచ్చినప్పుడు చూసుకోవచ్చులే అనేటువంటి ఒక ముందు చూపు లేని వ్యవహారాన్ని అనుసరిస్తున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మన దేశం ప్రపంచానికి మనది మాతృభూమి, ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగిందని చెప్పేసి మన నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు చెప్పడం గతంలో చూసాం. మరి అటువంటి ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగినప్పుడు ఒక ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి ఎన్నికలో గెలిచినటువంటి నికోలస్ మదురోకు అభినందనలు తెలిపినటువంటి భారత ప్రభుత్వము లేదా భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆ మదురోను అడ్డగోలుగా తీసుకెళ్లి కిడ్నాప్ చేసి మేము విచారిస్తున్నామని చెప్పేసి చేసినటువంటి అమెరికా దుర్మార్గాన్ని ఖండించడానికి ఎందుకని నోరు రాలేదనేటువంటి ప్రశ్న. అభినందించడానికి వచ్చిన నోరు ఖండించడానికి కూడా రావాలి కదా. అందుకని ఈ విధమైనటువంటి ప్రపంచంలో మొదటి పెద్ద దేశం, జనాభా రీత్యా మొదటి పెద్ద దేశం అయినటువంటి భారతే ఈ విధమైనటువంటి మౌనాన్ని పాటిస్తే, లేదా పేద దేశాలకు నాయకురాలుగా ఉన్నాను అని చెప్పుకునేటువంటి దేశమే ఈ విధంగా ఉంటే మిగిలినటువంటి చిన్న చిన్న పేద దేశాల సంగతి ఏమిటి అనేటువంటిది ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్నటువంటి చర్చ. ఇప్పటికే అమెరికా విధిస్తున్నటువంటి టారిఫ్లతో అతలకుతలమవుతున్నటువంటి పరిస్థితి ఉంది భారత్లో. ఇప్పుడు ఇరాన్ విషయంలో ఎవరైతే ట్రేడ్ చేస్తున్నారో ఆ ఇరాన్ తోటి అనేటువంటి దానికి సంబంధించి భారత్ మీద ఒకవేళ మళ్ళీ అదనంగా 25% సుంకాలు అని అంటే ఏ విధంగా ఉండబోతున్నాయి అంటారు? ఆర్థిక పరిస్థితులు కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఇంకా మన దేశం మీద మనకి ఇరాన్ కి మధ్య ఉన్నటువంటి సంబంధాలని ఇంతకు ముందే అమెరికా బ్రేక్ చేసింది. గతంలో $1450 కోట్ల మేరకు ఇరాన్ నుంచి మనం దిగుమతి చేసుకున్నాం, చమురు కావచ్చు, ఇతర ఉత్పత్తులు కావచ్చు. ఇప్పటికి వచ్చేసరికి
110 కోట్ల నుంచి 168 కోట్ల మధ్యనే మా 2 లావాదేవీలు నడుస్తున్నాయి. మన దేశం ఇరాన్ నుంచి దిగుమతి చేసుకుంటున్నటువంటిది 40 కోట్ల చిల్లర. అది కూడా ప్రధానంగా రోడ్లకు వేసేటువంటి తారు లేదా మరికొన్ని చిన్న చిన్న వస్తువుల్ని మాత్రమే మనం దిగుమతి చేసుకుంటున్నాం. అమెరికా చేసినటువంటి బెదిరింపుకి మనం తోక ముడిచి ఇరాన్ నుంచి చమురు కొనుగోలు చేయడం పూర్తిగా నిలిపివేశాం. అందుకని ఇరాన్ నుంచి ఇప్పటికి అంటే 2019 తర్వాత 2019 నుంచి మనం పూర్తిగా నిలిపివేశాం. ఇప్పుడు వచ్చేసరికి ఒక్క పీపా ఆయిల్ కూడా మనం ఇరాన్ నుంచి దిగుమతి చేసుకోవట్లేదు. మరి ఇప్పటికే అంటే పన్నులు లేకముందే భయపడినటువంటి భారత్ మరి ఇప్పుడు ఈ విధమైనటువంటి బెదిరింపులకి ఏ సమాధానం చెప్తుంది, ఏ విధంగా ప్రవర్తిస్తుంది అనేటువంటిది మన దేశంలో ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశం. ఈ లొంగుబాటు ఎక్కడికి దారితీస్తుంది అని భావిస్తున్నారు అందరూ. అంటే ప్రపంచవ్యాప్తంగా సరే యుద్ధాలు, రష్యా యుక్రెయిన్ యుద్ధం కావచ్చు, లేకపోతే ఇతర దేశాల మధ్య జరుగుతున్నటువంటి చిన్న చిన్న వార్లు కావచ్చు, ఇవన్నీ పక్కన పెడితే ఆర్థికపరమైనటువంటి యుద్ధం మొదలు కాబోతోంది ట్రంప్ చేష్టల వల్ల అనేటువంటి ఒక మాట. దేశాలు యుద్ధాలు చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు, ఆర్థిక యుద్ధాలతోనే దేశాలు నాశనం అయిపోయేటువంటి పరిస్థితి ఉంది. ప్రపంచం మొత్తం కూడా మరొక 30 సంవత్సరాల పాటు వెనక్కిపోయేటువంటి పరిస్థితుల్ని ట్రంప్ సృష్టిస్తున్నాడు అనేటువంటి ఒక భయాందోళన కూడా ఆర్థికవేత్తలు ఎక్స్ప్రెస్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది కదా. అసలు ఆ కోణంలో చూడొచ్చు అంటారా? ప్రపంచం మీద ఆర్థిక యుద్ధం 2018లోనే డొనాల్డ్ ట్రంప్ ప్రకటించాడు. అప్పుడు అది ఒక్క చైనాకే పరిమితం చేశాడు. చైనా మీదనే టారిఫ్లతోటి యుద్ధం ప్రారంభిస్తే చైనాయే కదా సోషలిస్ట్ దేశం, కమ్యూనిస్ట్ దేశం, అది నాశనమైనా పర్లేదులే అని చెప్పేసి మిగిలినటువంటి దేశాలన్నీ కూడా సంతోషించాయి. లేకపోతే పైకి దాన్ని ఏమి ఖండించకుండా మౌనంగా ఉన్నాయి. ఇప్పుడు ఆ చైనాయే కాకుండా మొత్తం యావత్ దేశం, యావత్ ప్రపంచం అంటే మిత్రదేశమైనటువంటి కెనడాను బెదిరించాడు, మిత్రదేశమైనటువంటి మెక్సికోను బెదిరించాడు, అంతకంటే పెద్ద మిత్రదేశమైనటువంటి భారతదేశాన్ని కూడా ఇప్పుడు బెదిరిస్తున్నాడు. ఐరోపా దేశాలు తన భాగస్వాములు, నాటోలో భాగస్వాములైనటువంటి ఐరోపా దేశాల మీద కూడా టారిఫ్లు వేసి అనేక విధాలుగా బెదిరిస్తున్నాడు. అందుకని అమెరికా తీరు చూస్తే ఏదో చైనాయే కదా కమ్యూనిస్ట్ దేశం, పోతే పోతుంది, నాశనం అయిపోతుందిలే అని సంతోషించినటువంటి వాళ్ళు, లేదా దాని నుంచి మనం లబ్ధి పొందాలని చూసినటువంటి వాళ్ళు ఇప్పుడు తమ దాకా వచ్చేసరికి అయ్యో పాపం అనే వాళ్ళు లేకుండా పోయారే అనేటువంటి ఆందోళనకు కూడా గురవుతున్నారు. మన దేశం కూడా అందులో ఒకటి. మరి ఎందుకని చైనా మీద వాణిజ్య యుద్ధం ప్రారంభించినప్పుడు మనం ఎందుకని మౌనంగా ఉన్నాం? ఆ తర్వాత అదే ట్రంప్ తోటి, అదే అమెరికా తోటి మనం ముందుకెళ్ళాం కదా. అందుకని ఎప్పుడైనా కానీ ఇటువంటి అనైక్యత కనుక ప్రపంచంలో వెల్లడైతే సామ్రాజ్యవాదులుగా ఎవరైనా, గత చరిత్ర అదే కదా. ఇప్పుడు మన దేశాన్ని ఆంగ్లేయులు ఆక్రమించుకున్నప్పుడు ఒక సంస్థానాన్ని మీద దాడి చేసి ఆక్రమించుకుంటే మిగిలిన సంస్థానాల వాళ్ళు మన జోలికి రాలేదు కదా అని చెప్పేసి మౌనంగా ఉంది. చివరికి అన్ని సంస్థానాలను అదుపు చేసి మొత్తం యావత్ దేశాన్ని కూడా బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించారు. ఇప్పుడు మళ్ళీ అదే పునరావృతం అయ్యేట్టుగా ఉందా అనేటువంటిది ఈ అమెరికా చర్యలతోటి మనకి. అంటే ఈ సందర్భంగా గత అమెరికా అధ్యక్షులకు సంబంధించి ట్రంప్తో కూడా పోలుస్తూ కొన్ని సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలు, సరే మిగతా వారు ఆధిపత్యం ప్రపంచం మీద చెలాయించలేదంటే చెలాయించారు, కానీ వారు ఒక రకమైనటువంటి ఆధిపత్యం చెలాయిస్తే ట్రంప్ ఒక తుగ్లక్ లాగా, ఒక పిచ్చిపట్టినటువంటి ఒక వ్యక్తిలాగా ఆ కోణంలోనే చేస్తున్నాడు తప్ప ఎక్కడ ఇది చేయట్లేదు. గత అధ్యక్షులే బెటర్ అనేటువంటి మాట. ఒకవేళ అంటే ఇంకొక 2 సంవత్సరాలు, ఇంకొక 2 సంవత్సరాలు ఉంది అనుకుంటా, ఐ థింక్ సో. ఈ 2 సంవత్సరాలు కూడా ప్రపంచం ఫేస్ చేయాల్సిందేనా అనే ఒక ప్రశ్న. ఇంకా 3 సంవత్సరాలు పదవి కాలం ఉంది. పోయినేడాది జనవరి 20న బాధ్యతలు స్వీకరించాడు. ఇంకా జనవరి 20 రాలేదు. ఇంకా 3 years, 3 సంవత్సరాలు ఉంది. డొనాల్డ్ ట్రంప్ మాటలు పిచ్చిగా ఉండొచ్చు కానీ అమెరికా చర్యలు అయితే పిచ్చిగా లేవు. ఎందుకంటే ఒక వ్యక్తులను బట్టి కొంతమంది అమెరికా వేరు ట్రంప్ వేరు అనేటువంటి ఒక కోణాన్ని కూడా తీసుకొస్తున్నారు. అంటే అమెరికాలో ఉన్నటువంటి ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన కావచ్చు, లేకపోతే వారు వ్యతిరేకిస్తున్నటువంటి విధానాలు కావచ్చు, కోర్టులో అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు కావచ్చు, ఈ టారిఫ్లకు సంబంధించి కూడా సుప్రీం కోర్టు అక్కడ కీలకమైనటువంటి తీర్పు ఇచ్చేటువంటి అవకాశం ఉందనేటువంటి ఒక వార్త.
టారిఫ్లు విధించడం అనేది పరిమితంగా ఉంటాయా, అపరిమితంగా ఉంటాయా, అంటే ఏంటి అసలు దీనికి సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశం. కానీ అమెరికాలో డిఫరెంట్గా స్పందిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది కదా, వాళ్ళ మీద పడుతున్నటువంటి ఆర్థిక భారం కావచ్చు, ఇతర దేశాలతో దేశాల వాళ్ళతో వాళ్ళు కలిసి పనిచేస్తున్నటువంటి విధానంలో వస్తున్నటువంటి కొన్ని డిస్కషన్స్ కావచ్చు, ఇది కూడా బాగా చర్చకు వస్తున్నటువంటి. ఇప్పుడు ట్రంప్ విధించేటువంటి టారిఫ్లతోటి మన దేశం కావచ్చు, చైనా కావచ్చు, మరొక దేశం కావచ్చు కొంత ఇబ్బంది పడే మాట వాస్తవం. మన ఎగుమతుల్ని, మన లావాదేవీలని ఇతర దేశాలతోటి మనం మరల్చుకుంటే ఓవర్ ఏ పీరియడ్ దాని మేరకు కొంత అధిగమిస్తాం. అల్టిమేట్ గా నష్టపోయేటువంటిది అమెరికాలో ఉన్నటువంటి వినియోగదారు. అందువల్ల ట్రంప్ విధానాలని మరి అమెరికన్లు అంగీకరిస్తారా? వాళ్ళ జేబులు కొట్టేస్తూ ఉంటే ప్రపంచాన్ని ఆక్రమిస్తున్నాడు దందా చేసి, మరి వాళ్ళ జేబులు పట్టపగలే వాళ్ళ జేబులు కత్తిరిస్తూ ఉంటే మరి అమెరికాలో ఉన్నటువంటి కార్పొరేట్ వర్గం కావచ్చు, లేదా అక్కడ ఉన్నటువంటి ఇతర జనం కానీ అంగీకరిస్తారా? అంగీకరించే సమస్య లేదు, ఎక్కడ అంగీకరించలేదు. ఎందుకంటే ఏ అధ్యక్షుడికి అమెరికా చరిత్రలో ఏ అధ్యక్షుడికి లేని విధంగా ఏడాది కూడా పదవీ కాలం పూర్తి కాకముందే 2 సార్లు నిరసన ప్రదర్శనలు ఎదుర్కొన్నటువంటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపే. ఇటువంటిది రాబోయేటువంటి రోజుల్లో ఈ భారం, మోయలేని భారం వినియోగదారుల మీద మోపి ఆ మొత్తాన్ని ఆయుధ పరిశ్రమలకి లేకపోతే ఇతర కార్పొరేట్లకి ట్రంప్ మళ్లిస్తే సామాన్య జనం ఎందుకు మౌనంగా ఉండాలి అమెరికాలో అనేటువంటిది ప్రశ్న. ఆ విధంగా ఉండరు అనేటువంటిది చరిత్ర. మేక్ అమెరికా గ్రేట్ అనేది ఒక నినాదం కూడా, రకరకాలైనటువంటి నినాదాలు కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరి ఆ స్థాయిలో అమెరికా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా, ప్రపంచ దేశాల దృష్టిలో కావచ్చు గ్రేట్ అనే అనిపించుకుంటుందా అంటే ఏం చెప్తారు మీరు? గ్రేట్ అమెరికా, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనేటువంటిది అది కార్పొరేట్లని బలపరచడానికి తప్ప సామాన్యుల్ని బాగు చేయడానికి కాదు. ఆ విధమైనటువంటి వాళ్ళని కూడా ఒక బెదిరింపు ధోరణితో మీరు ఇక్కడ పెట్టుబడులు పెట్టాలి అనేటువంటిది క్యాజువల్గా అడిగినట్టుగా లేదు. ఒక సమావేశంలో గూగుల్ సీఈఓని కావచ్చు, మైక్రోసాఫ్ట్ సీఈఓతో కూడా ఆయన మాట్లాడినటువంటి తీరుకు సంబంధించి, వాళ్ళు తడబడ్డ విధానానికి సంబంధించి కూడా వాళ్ళు కూడా హ్యాపీగా లేరు అనేటువంటి ఒక మాట, దానికి సంబంధించి హ్యాపీగా లేకపోవటం కాదు, అక్కడ ఉన్నటువంటి కార్పొరేట్లకు కావాల్సింది లాభాలు, డాలర్లు కావాలి. ఆ డాలర్లు, లాభాలు రాకుండా అమెరికాలో ఉన్నటువంటి అధ్యక్షులు ఎవరైనా, ట్రంప్ అయినా మరొకళ్ళైనా అలాంటి చర్యలు తీసుకుంటే కొంతవరకు మాత్రమే వాళ్ళు అనుమతిస్తారు. తమ ప్రయోజనాలకే ముప్పు కలిగే విధంగా అధ్యక్షుడు కనుక వ్యవహరించేట్లయితే ఆ అధ్యక్షుడిని తక్షణమే ఇంటికి సాగనంపడానికి కూడా అంత బలవంతులైనటువంటి కార్పొరేట్ శక్తులు అక్కడ ఉన్నాయి. అందుకని ఇప్పుడు చూస్తున్నారు, ఇది కేవలం బెదిరింపైనా, మన వరకు ఇతర దేశాలను బెదిరించడానికైనా మన దాకా కూడా వస్తాడా అనేటువంటిది యాపిల్ కంపెనీ కావచ్చు, అమెజాన్ కంపెనీ కావచ్చు, ఇవన్నీ కూడా చూస్తున్నాయి. ఈ పిచ్చి కనుక ముదిరేట్లయితే అసలు మన కొంపకే ఎసురు పెడుతున్నాడు ఈ ట్రంప్ అనేటువంటి భావం కనుక వాళ్ళకి వచ్చేట్లయితే అటువంటి పాలకుడిని వెంటనే తీసేస్తారు. మనం చూసాం మన దేశం 3 ఏళ్ళు కూడా ఆగేటువంటి పరిస్థితి లేదంటారా? 3 ఏళ్ళు కూడా ఆగరు. అటువంటి పరిస్థితే వస్తే మధ్యలోనే ఏదో ఒక పేరుతోటి, ఇంపీచ్మెంట్ పేరుతోటి, ఇప్పుడు ఎంపీలను కొనేయటం ఎంతసేపు అండి? ఏ పార్టీ ఎంపీలైనా కొనేయచ్చు కదా కార్పొరేట్లు కలుసుకుంటే. అందుకని ఆ విధమైనటువంటి పరిస్థితికి అంతదాకా తెగేదాకా లాగుతాడని నేను అనుకోను. మిగతా దేశాల మీద దాడులు చేస్తా ఉంటే వాళ్ళకి సంతోషమే. అంటే ఏ క్షణమైన ఇరాన్ మీద దాడి చేసి ఆక్యుపై చేసేటువంటి పరిస్థితులను ఇరాన్ కూడా ఎక్కడా తగ్గటం లేదు అనేటువంటి మాట సోషల్ మీడియాలో కావచ్చు, లేకపోతే బయట 3వ ప్రపంచ యుద్ధానికి బీజం వేస్తున్నాడు అనేటువంటి ఒక మాట. వెనిజులా విషయంలో సైలెంట్గా ఉన్నారేమో కానీ ఇరాన్ విషయంలో ఎక్కడా తగ్గేటువంటి పరిస్థితి ఉండదు, మద్దతు కూడగడుతుంది. దీనికి సంబంధించి కూడా ఆ స్థాయిలోనే యుద్ధ వాతావరణం కూడా ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయనేటువంటి మాట. దీనికి సంబంధించి ఎలా ఉండబోతుందంట? 3వ ప్రపంచ యుద్ధం వచ్చేటువంటి పరిస్థితి ఇప్పుడైతే లేదు. ఎందుకు అంటే 3వ ప్రపంచ యుద్ధము అంటే ఇప్పుడు గతంలో 2వ ప్రపంచ యుద్ధంలో అమెరికా ఒక్కదాని దగ్గరే అణుబాంబు ఉంది. ఇదిగో మా దగ్గర ఎంత ప్రమాదకరమైన బాంబు ఉందో చూడండి, మీ సంగతి తేలుస్తామని చెప్పేసి ప్రపంచం మొత్తాన్ని అమెరికా భయపెట్టారు. ఆ తర్వాత అనేక దేశాలు
అణుబాంబుని సమకూర్చుకున్నాయి. పాకిస్తాన్ దగ్గర కూడా చివరికి అణుబాంబు ఉన్నది కదా, అవును. భారత్ సమకూర్చుకుంది, పాకిస్తాన్ ఉంది, ఇరాన్ దగ్గర కూడా ఇప్పుడు అణుబాంబు సామర్థ్యం అనేటువంటిది ఉన్నది. వాళ్ళు ఆ మధ్య కాలంలో ఒక 5-6 నెలల క్రితం వచ్చినటువంటి వార్తల ప్రకారం ఏంటంటే బాంబును తయారు చేశారు. తయారు చేయటమే కాదు, ఆ తయారు చేసినటువంటి బాంబుని మళ్ళా విడదీసి ఎక్కడికి అవసరమైతే అక్కడికి ఆ విడిభాగాలను రవాణా చేసి అక్కడ మళ్ళా బాంబుని అసెంబ్లింగ్ చేసేటువంటి ప్రక్రియ కూడా వాళ్ళ దగ్గర ఉన్నది అనేటువంటి వార్తలు వచ్చిన తర్వాత అటువంటి ప్రక్రియను, అటువంటి సౌకర్యాలని ధ్వంసం చేయడానికే గత ఏడాది ఇజ్రాయెల్ ని ప్రోత్సహించినటువంటి అమెరికా ఇజ్రాయెల్ వల్ల కాకపోతే తానే రంగంలోకి దిగి ఈ ఇరాన్ అణుస్థావరాలను ధ్వంసం చేయడానికి దాడులు చేసినటువంటి మనం చూసాం. ఆ దాడుల్లో ఎక్కడ అటువంటిది ఏమి విధ్వంసం ఏమీ జరగలేదు. వాళ్ళు చాలా జాగ్రత్తగా ఎక్కడో భూగర్భంలో వాటిని పెట్టుకొని అమెరికా బాంబులకి అందకుండా జాగ్రత్త పడ్డారనేటువంటి వార్తలు వచ్చాయి. అందువల్ల ఇప్పుడు ఆ భయం ఇంకా అమెరికాలో మరింతగా పెరిగినట్టుంది. అందుకనే అక్కడ ఇరాన్ లో వచ్చినటువంటి అంతర్గత సమస్యలు, దారిద్ర్యం కావచ్చు, లేకపోతే ధరల పెరుగుదల, ఇటువంటి వాటి మీద లేదా ఇతర ప్రజాస్వామిక హక్కుల మీద ఇరాన్ లో ఎప్పుడూ ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. వాళ్ళేం కొత్త కాదు. కాకపోతే ఈసారి జనజీవితం ఇంకా దుర్భరం అయిపోయి అక్కడ ఉన్నటువంటి కరెన్సీ విలువ విపరీతంగా పడిపోవడంతో దిక్కుదోచినటువంటి స్థితిలో వ్యాపారులు కూడా ఆందోళనకు దిగాల్సి వచ్చినటువంటి పరిస్థితి వచ్చింది. దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని నేను దాడి చేస్తానని చెప్పేసి ట్రంప్ ప్రకటించాడు. ఇరాన్ నాయకత్వం కూడా చూసుకున్నాం, నీ సంగతి మా సంగతి అని చెప్పేసి వాళ్ళు కూడా తగ్గేదే లేదన్నట్టుగా వాళ్ళు కూడా ఉన్నారు. అందుకని ఏం చేస్తాడు ఏమిటి అనేటువంటిది మనం రాబోయే రోజుల్లో చూడాల్సి. అమెరికా టార్గెట్ చైనా అయినప్పటికీ కూడా ఆర్థిక పరంగా ఇతర దేశాలన్నీ కూడా సఫర్ అవుతున్నటువంటి పరిస్థితి రాబోయే 3 ఏళ్లలో ఎలా ఉండబోతోంది అనేదే మెయిన్ క్వశ్చన్గా ఉన్నటువంటి పరిస్థితి కదా. ఆర్థికంగా కావచ్చు, రాజకీయపరమైనటువంటి అంశాల్లో కావచ్చు, నిరుద్యోగం విషయంలో పర్టికులర్గా ఉద్యోగ అవకాశాల విషయంలో కూడా చాలా ఎఫెక్ట్ పడేటువంటి ఛాన్సెస్ ఉంటాయనేటువంటి మాట. దీన్ని ఎలా చూడాలి మనం? గత కొద్ది సంవత్సరాలుగా చైనాను అమెరికా టార్గెట్ చేసింది. భారతదేశం కూడా ఒక దశలో చైనాను టార్గెట్ చేసింది. కానీ చైనా ఎదుగుతున్నటువంటి తీరు లేదా చైనా అనుసరిస్తున్నటువంటి విధానాలతోటి ఇవాళ చైనాను టార్గెట్ చేసి దాన్ని దెబ్బతీయగలిగినటువంటి సత్తా లేదు అనేటువంటిది కూడా అర్థమైంది. మనం గాల్వన్ ఉదంతాల తర్వాత మన దేశం చైనాకు సంబంధించినటువంటి యాపిల్ని నిషేధించండి, చైనా నుంచి ఒక్క యువాన్ లేదా $1 కూడా పెట్టుబడులు భారతదేశానికి రావడానికి వీల్లేదని నిషేధం విధించినటువంటి భారత్ 5 సంవత్సరాల తర్వాత గడిచినటువంటి కొద్ది నెలల కాలంలో మొత్తం సాధారణ సంబంధాలని పునరుద్ధరించుకోవడం, విమానాలు, వీసాలు, ప్రత్యేకమైనటువంటి వీసాలు కూడా జారీ చేయడానికి నిర్ణయించడం, అన్నింటికీ మించి పెట్టుబడుల్ని మేము అనుమతిస్తామని చెప్పేసి సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఆ నిర్ణయించినటువంటిది అమలు చేయడానికి మనం అనుమతిస్తే మరి చైనా కూడా మన వస్తువుల మీద పన్నులు విధిస్తూ ఉంటాయి. ఆ పన్నుల సంగతి ఏమిటని చెప్పేసి మన వాళ్ళు ఇప్పుడు పేరమాడుతున్నారు. అందుకని పరస్పర లాభదాయకంగా ఉంటే చైనా కూడా మన దేశం వస్తువుల మీద పన్నులు తగ్గిస్తుంది. సాధారణ సంబంధాలు ఉండి సరిహద్దుల్లో ఖర్చులు తగ్గితే ఎవరికైనా, చైనాకైనా భారత్కైనా అది ఎంతో పెద్ద రిలీఫ్. మరి ఎవరు తగ్గారు మొత్తం మీద చూసినప్పుడు మనమే తగ్గాము ఒక విధంగా చెప్పాలంటే. అందుకని రెండో వైపు మన ప్రధానమంత్రి తగ్గటమే కాదు, మన ప్రధానమంత్రి షాంఘై వెళ్ళి పుతిన్, జిన్పింగ్ ముగ్గురితో కలిసి ఫోటో తీసుకొని నువ్వు అవసరమైతే మరీ ఎక్కువ చేస్తున్నావు, మేము ముగ్గురు కలుస్తాం అవసరమైతే అనేటువంటి సందేశం కూడా పంపించాడు కదా. అందుకని ట్రంప్ కి మన మీద ఇప్పుడు ఇంకా ఆగ్రహం పెరుగుతూ ఉంది. ఒకవైపు బంగ్లాదేశ్ ని రెచ్చగొడుతున్నాడు, మరొక వైపు పాకిస్తాన్ ని రెచ్చగొడుతున్నాడు, మరొక వైపు ఈ వాణిజ్య ఒప్పందాన్ని మన మీద రుద్దాలని చూస్తున్నాడు. అన్ని విధాలుగా ఎక్కడ ఏది వీలైతే అది. ప్రపంచ దేశాల ఆర్థిక మూలాల మీద కొడితే డాలర్ బలపడుతుంది, బ్రిక్స్ దేశాల కరెన్సీ కావచ్చు, లేకపోతే వాళ్ళ వ్యాపార ఒప్పందానికి సంబంధించినటువంటి ఒక ప్రామాణికంగా చూసే కరెన్సీ కావచ్చు, అది డౌన్ అవుతుంది అనేటువంటి ఒక కోణంలో కూడా ట్రంప్ ఇలాంటి పిచ్చి చేష్టలకు పాల్పడుతున్నాడు అనేటువంటి విమర్శలు కూడా ఉన్నాయి కదా. దాని ఎలా చూడాలంటారు? అది వాస్తవం. ఎందుకు అంటే ఇప్పటికిప్పుడు డాలర్ ఆధిపత్యం ఏదో తగ్గిపోయి వేరే కరెన్సీలు వస్తాయని మనం అయితే చెప్పలేము. అటువంటి పరిస్థితి కూడా లేదు.
అది ఒక చైనా లేకపోతే భారత్ లేదా రష్యా వీళ్ళు ప్రారంభించింది కాదు డాలర్ ని పక్కన పెట్టాలనేటువంటిది. ఐరోపా సమాఖ్యలో ఉన్నటువంటి దేశాలు తమ కరెన్సీలతో పాటు తమ కరెన్సీలని తమ అంతర్గతంగా ఉంచుకుంటూ యూరోని తీసుకొచ్చారు కదా అమెరికా డాలర్ పోటీగా. అయినప్పటికీ అటువంటి యూరో కూడా సక్సెస్ కాలేదు. ఆ సక్సెస్ కాకపోయినప్పటికీ ద్వైపాక్షిక లావాదేవీల్లో మన సొంత కరెన్సీలను వినియోగించుకుందాం అనేటువంటి ధోరణి ఇటీవల కాలంలో పెరిగింది. చైనా యువాన్ వాటా పెరుగుతూ ఉంది. అదేవిధంగా భారత్ రష్యా మధ్య రూబులు రూపాయి మార్గం విలువ, చైనా భారత్ మధ్య కూడా అదే విధమైనటువంటి లావాదేవీలు, ఇవన్నీ కనుక ఇలా పెరుగుతూ ఉండేట్లయితే ఓవర్ ఏ పీరియడ్ డాలరుని ధిక్కరించి మీ డాలర్తో మాకు పని లేదని చెప్పేసి దేశాలు అంటాయేమోనని భయం. ఆ భయంతోనే ఇప్పుడు ముందుగానే అంటే ప్రపంచ దేశాల ధైర్యం చెయ్యలేవు అనేదే ఒక ట్రంప్ ధైర్యంగా ఉందనేది కూడా కొంతమంది చెప్తున్నటువంటి మాట. చెయ్యలేవు అని కాదు, చెయ్యకుండా చూడాలని ముందుగానే బెదిరించడం, ముందుగానే దాడి చేయడం. చేయకుండా అటువంటి ప్రక్రియను పెరగకుండా అంటే ఒక మొగ్గగా ఉన్నప్పుడే తుంచేస్తే గొడవ ఉండదు. అది మానైన తర్వాత దాన్ని మనం అదుపు చేయలేమనేటువంటి ముందస్తు జాగ్రత్తతోటి దురాలోచన రెండు ఉన్నాయి ఇందులో. దాంతో ఇప్పుడు ఈ ట్రంప్ చేస్తున్న పనులన్నీ వాటిలో భాగమే. అయితే ఫైనల్గా రాబోయే 3 ఏళ్ళు ఆర్థికంగా కావచ్చు, రాజకీయంగా కావచ్చు, భౌగోళికంగా కూడా అంటే ఇప్పుడు వెనజులాను ఆక్రమించుకున్నట్లుగా ఇరాన్ని కూడా ఆక్రమించుకునేటువంటి పరిస్థితి, అంటే 3 విధాలుగా కూడా చేంజెస్ రాబోతున్నాయి అనేటువంటి మాట. దీన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి, ప్రపంచం ఏ విధంగా ఎదుర్కొంటుంది అనేది కూడా ఒక బిగ్ క్వశ్చన్. ఫైనల్గా ఏం చెప్తారు మీరు? ప్రపంచాన్ని ఎంత అస్థిరతకు గురి చేసే విధంగా అమెరికా లేదా డొనాల్డ్ ట్రంప్ చర్యలు ఉంటాయో అదే స్థాయిలో అమెరికాలో అంతర్గతంగా కూడా దానికి వ్యతిరేకత అనేటువంటిది ఉంటుంది. కొంతమంది చెప్తున్నటువంటి దాని ప్రకారం ఇప్పటికే ట్రంప్ పరువు పోయింది అమెరికాలో. రేపు ఈ ఏడాది నవంబర్లో జరిగేటువంటి మధ్యంతర ఎన్నికల్లో పార్లమెంట్ ఉభయ సభల్లో కూడా రిపబ్లికన్ పార్టీ మెజారిటీ కోల్పోయేటువంటి అవకాశం ఉన్నది. ఆ మెజారిటీ కనుక కోల్పోయేట్లయితే డెమోక్రాట్లు ప్రతిదానికి ట్రంప్ ని పిలకబట్టుకొని ఆడిస్తారు. అటువంటి పరిస్థితి రాకుండా చూడండి, నేను ఈ విధంగా చేస్తా ఉంటే నాకు వ్యతిరేకంగా ప్రతిపక్షం పనిచేస్తా ఉంది, నాకు మద్దతు ఇవ్వండి, నేను ఇంకా చేస్తాను అని ఓటర్ల ముందుకు వెళ్ళటానికి కూడా ఇలాంటి పనులు చేస్తున్నాడు అని చెప్పేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఏదైనప్పటికీ ఇల్లు చెలగాటం ఎలుకకు ప్రాణి సంకటం అన్నట్టుగా ట్రంప్ రాజకీయ అవసరాల కోసమైనా లేదా మరొక దాని కోసమైనా కానీ చేసేటువంటి చర్యలు ప్రపంచాన్ని ఇబ్బంది పెడుతున్నాయి. ఎంతగా ఇబ్బంది పెడితే అమెరికాలో కూడా అంతగా ప్రతిఘటన ఎదురయ్యేటువంటి అవకాశాలు మాత్రం ఉన్నాయనేది నేను చివరిగా చెప్తాను. ఎస్ రైట్, థ్యాంక్ యూ కోటేశ్వరరావు గారు, ఒక వాల్యుబుల్ అనాలిసిస్ అయితే అందించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. సో అది ట్రంప్ తీసుకునేటువంటి నిర్ణయాలు కావచ్చు, ట్రంప్ పేలుస్తున్నటువంటి టారిఫ్ల బాంబులతో ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక ఆర్థికపరమైనటువంటి అలజడైతే చెలరేగుతున్నటువంటి పరిస్థితి. ఇరాన్ విషయంలో ఏ క్షణమైనా దాడి చేస్తారని కానీ లేకపోతే యుద్ధం ప్రకటించేటువంటి అవకాశం ఉంది. వెనుజులాను ఆక్రమించుకున్నట్లుగానే ఇరాన్ని కూడా ఆక్రమించుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయనేది ప్రస్తుతం అయితే వస్తున్నటువంటి వార్తల సమాచారం. చూడాలి ఎలాంటి పరిణామాలు ఉంటాయి. కానీ ప్రపంచ దేశాలన్నీ కూడా నిశితంగా గమనిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ట్రంప్ ఆలోచన టార్గెట్ చైనా అయినప్పటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పరంగా ఆయా దేశాలు అతలాకుతలమవుతున్నటువంటి నేపథ్యంలో ఏమీ మాట్లాడకుండా మిన్నకుండిపోతున్నాయనేటువంటి విమర్శలు అయితే ఉన్నటువంటి పరిస్థితి ఉంది.